అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరికి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు, దీపాలు, కాంతి, దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు, గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద ఒక ద్రవం విడుదలవుతుంది. అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు, వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డ కట్టేసి నల్లగా అయిపోయి, బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని, నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక హృదయ స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి కే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్థనం నుంచి విడుదలవుతోంది. ఈ మాటలు నేను చెప్పట్లేదు. చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్, ఒక డాక్టర్ గారు, రామాంజనేయులు గారని, వారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, మాతృదేవో భవ అని. ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు, ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకు ఒక్కదానికే ఉంటుంది. నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం, ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది. అది కేవలం మనిషిలో కాదు. మీరు ఏ ప్రాణిని తీసుకోండి, కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది. అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ, ఒకవేళ గ్రద్ద వస్తే 2 రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తిపెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది. ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని? స్త్రీ ప్రాణి. కోడి పుంజుకు లేదు ఈ లక్షణం, కోడి పెట్టకుంది ఈ లక్షణం, ఆడ కుక్కకుంది ఈ లక్షణం, ఆడ పందికుంది ఈ లక్షణం. స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో పెంచుకోవడం, కడుపుని గర్భాలయం చేయడం, కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం, అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు. భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల, అమ్మ మీద మాత్రం 5 శ్లోకాలు చెప్పారు. 5 శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి నగర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనన్యై నమః అంటారు. 9 నెలలు కడుపు పెద్దదై వికారమును పొంది తాను వంగలేక, పని చేసుకోలేక, తిందామంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి 1 ఏడాది పాటు చలికాలం లేదు, వర్షాకాలం లేదు, మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే
ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసరమైతే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించిత్ అనారోగ్యం కలిగిందంటే భయం వేసినటువంటి మనసుతో నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే. అందుకే అమ్మ లాంటి ప్రాణి లోకంలో లేదు. శాస్త్రాలు కూడా మొట్టమొదటి నమస్కారం ఎవరికి చేయించాయి అంటే మాతృదేవో భవ. మాతృదేవో భవ అంటే భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు అని కాదు దాని అర్థం. అమ్మయే భగవంతుడై ఉన్నది. భగవతి అమ్మ, అమ్మ భగవంతుడు రెండు కాదు. ఎందుకనంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఎక్కడ కొడుక్కి ఇబ్బంది కలుగుతుందోనని కొడుక్కి ఇబ్బంది కలగకుండా వాడికి ఏ విధమైనటువంటి క్లేశము పొందకుండా తాను వెళ్ళిపోవాలని తల్లి కోరుకుంటుంది. సభలో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉద్యోగం చేసిన రోజుల్లో నాతో పాటు ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తి తల్లి, ఆమెకి గుండె నొప్పి వస్తోందని తెలిసినా కొడుక్కి చెప్తే ఎక్కడ కొడుకు వైద్యానికి తీసుకెడతాడో, ఎక్కడ కొడుక్కి చాలా డబ్బైపోతుందో, ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొచ్చారు, మగపిల్లలు చదువుకుంటున్నారని చెప్పడం మానేసి కొడుకు నిద్రపోవడానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక్కసారి ఇలా కూర్చొని ఒళ్ళో తల పెట్టుకుంటానని, ఒళ్ళో తల పెట్టుకుని నేను నిద్రపోయిన తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే ఆవిడ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతోంది. ఆ కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే కొంతసేపటికి తల్లి కదలటం లేదని వాడు కదిపి చూస్తే తల్లి శరీర త్యాగం చేసేసింది. ఆ తర్వాత తెలిసింది, తన భార్య చెప్పింది, కొంచెం గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, బరువు పని చేయలేకపోతున్నాను, కానీ వాడికి మాత్రం నువ్వు చెప్పకు సుమా అని ఒట్టేయించుకుందట కోడలతో. అది తల్లి అంటే. అమ్మ అంటే అంతటి ప్రేమైకమూర్తి. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడెంతో అమ్మ అంతే. మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి. అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు. అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మకి నమస్కారం చెయ్యండి. మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరుండరు. ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. అంత గొప్పది అమ్మ. లోకంలో తల్లిని మించిన దైవం లేదు. మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే, మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే, మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మద్రోహం ఇంకొకటి లేదు. మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి. ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యకండి. మీరు ఒకవేళ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే. అమ్మకి చెప్పకుండా ఉండకండి. అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇక పైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి. మీరు పిల్లలు కాబట్టి ఒకసారి చెయ్యొచ్చు ఎప్పుడైనా, కానీ పొరపాటు జరిగినా మీ అమ్మగారికి చెప్పండి, వద్దంటే మాత్రం చేయకండి.